అందరికీ శ్రీమాత శాశ్వత ఆగమన శుభాకాంక్షలు. తత్వమసి అనే మహావాక్యానికి మన పూర్వీకులు చెప్పినది పరబ్రహ్మము నీవు ఒకటే అని, అది నీవై ఉన్నావు అని. అంటే అది అద్వైత అర్థము. వారి దృష్టిలో జగద్మిథ్య, బ్రహ్మ సత్యం. కానీ శ్రీ అరవిందుల దర్శనంలో జగత్తు కూడా వాస్తవమే. అంటే వ్యక్తి, విశ్వము, విశ్వాతీతము మూడు కూడా మన పూర్ణయోగంలో వాస్తవమే. అయితే ఇచ్చట శ్రీమాత ఆత్మజ్ఞానమును, విశ్వజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, పూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడ. పూర్ణయోగంలో తత్వమసి అంటే ఆ విశ్వము నీవు ఒకటి అని అర్థం. ఇక శ్రీమాత ఏకాన్ని చేరుకున్న తర్వాత ఆ స్థితి నుండి అనేకత్వాన్ని ఆ స్థితిలో నుండి ఎలా వీక్షిస్తుంది అనేది మనకు సావిత్రి వర్ణనను ఒకసారి మనం పరిశీలిద్దాం. షీ వాజ్ ఎ సింగిల్ బీయింగ్ ఎట్ ఆల్ థింగ్స్. ద వరల్డ్ వాజ్ హర్ స్పిరిట్స్ వైడ్ సర్కంఫియరెన్స్. ద థాట్స్ ఆఫ్ అదర్స్ వర్ హర్ ఇంటిమేట్. దేర్ ఫీలింగ్స్ క్లోజ్ టు హర్ యూనివర్సల్ హార్ట్. Their bodies, her many bodies kin to her. She was no more herself, but all the world. ఆమె ఇప్పుడు ఒక్కటే కాదు, అన్నీ తానే, సర్వము తానే. ఈ ప్రపంచం ఆమె విస్తృత రూపం. అందరి ఆలోచనలు తనకు తెలుస్తున్నాయి. అంటే మనందరిలోని ఆలోచనలు ఆ ఏకత్వాన్ని చూసినప్పుడు ఆ అమ్మకు మనకు తనకు అన్ని తెలుస్తూ ఉన్నాయి. మనలో ఉన్న భావాలు, అందరి భావాలు ఆమె విశ్వ హృదయంలో కదలాడుతున్నాయి. వారి శరీరాలన్నీ కూడా తన శరీరాలుగానే, తాను మాత్రమే కాదు సర్వ ప్రపంచము తానుగానే. దిగంతాల నుండి సర్వ విజ్ఞానము, విశ్వప్రజ్ఞ ఆమెను చేరుకున్నది. తానే తిరిగి సర్వంలోకి, దిగంతాలలోకి వ్యాపిస్తున్నది. ఇక తర్వాత ఇన్ఫినిటీ వాజ్ హర్ ఓన్ న్యాచురల్ హోమ్. నో వేర్ షీ డ్వెల్ట్, హర్ స్పిరిట్ వాజ్ ఎవ్రీవేర్. అనంతమే తన సహజ నివాసం. ఆమె ఏ ఒక్క చోటనో లేదు, సర్వంలోనూ ఉన్నది. ఇది విశ్వచేతనానుభూతి. ఇచ్చట అమ్మకు విశ్వచేతనానుభూతి కలిగింది. పూర్ణయోగం చేసేవారికి ఈ యోగం అనేది తప్పనిసరి. అంటే ఆత్మజ్ఞానంతో సంతృప్తి పొంది బ్రహ్మజ్ఞానంలో మమేకమవ్వడమే కాక ఆ అతీత సత్యాన్ని, సత్య చైతన్యాన్ని నిత్య కర్మలలో కూడా అభివ్యక్తీకరించాలి. అందుకే మదర్ మనకు శ్రీమాత ముక్తి మార్గాన్ని చూపడానికి కాక ఒక నూతన సమాజాన్ని ఉనికిలోకి తీసుకువచ్చేందుకు అవతరించిన ఆద్యశక్తి అమ్మ. అయితే ఒక సాధకుడు, అమ్మ దీనికై మేము ఏం చేయాలి, ఎలా సాధించాలి, పూర్ణయోగాన్ని ఎలా కొనసాగించాలి అనే ప్రశ్నకు అమ్మ చెప్పిన సమాధానం ఏంటంటే, నీవేమీ చేయొద్దు నాన్న, నన్ను మీ ద్వారా పని చేయనివ్వండి చాలు అంటారు మాట. త్రికరణ శుద్ధిగా మనని మనం అమ్మకు అర్పించుకుని అమ్మ మన ద్వారా మనలో పని చేయుటకు సంసిద్ధులమవుదాం.